ఒక పాస్టర్ గారు అలాగే ఒక యవనస్తుడికి బైబిల్ ఇచ్చాడంటే ఎంత బైబిల్ ఇచ్చినా సరే వాడు తీసుకోవట్లేదు. నాకు వద్దు అంటే వద్దు అంటున్నాడు బైబిల్. అయితే చివరిగా పంతం చేస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను. అయితే ఒక షరతు ఉంది, నాకు సిగరెట్లు తాగే అలవాటు ఉంది కాబట్టి నేను బైబిల్ తీసుకొని ప్రతిరోజు కూడా ఒక పేజీని చింపి నేను సిగరెట్ చేసుకొని సిగరెట్ తాగుతాను, మీకు ఓకేనా అని అన్నాడు. అయితే పాస్టర్ గారు అన్నారు, సరే అయితే నాది కూడా ఒక షరతు ఉంది. ఆ షరతు ఏంటంటే నువ్వు చింపి సిగరెట్ చేసుకుంటున్న ప్రతిసారి కూడా ఆ పేపర్ని ఒకసారి చదువు అని చెప్పాడు. చదివినప్పుడు ఆ యవనస్తుడు తీసుకున్నాడు, సరే అని చెప్పి ప్రతిరోజు కూడా సిగరెట్ తాగడానికి ముందు ఒక పేజీ తీసుకుంటున్నాడు, పేజీ చింపి సిగరెట్ తాగుతున్నాడు. అలా మత్త అయిపోయింది, మార్క్ అయిపోయింది, లోక అయిపోయింది. యోహాను సువార్త దగ్గరికి వచ్చేసాడు. యోహాను సువార్త దగ్గరికి వచ్చి ఆ రోజు సిగరెట్ తాగదామన్నాడు. ఆ రోజు చదవడం ప్రారంభిస్తే యోహాను సువార్త 3:16 అధ్యాయం ఆ వ్యక్తిని పట్టుకుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట ఆ వ్యక్తిని పట్టుకుంది. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నన్ను ప్రేమించే స్థితిలో లేరు, కాబట్టి దేవుడు నన్ను ప్రేమించి లోకంలోనికి తన కుమారుడిని పంపించడం ఏంటి అని చెప్పి ఆ వచనం అంతా కూడా చదివిన తర్వాత ఇంతవరకు తను చదివినటువంటి మత్తయి, మార్కు, లూకా సువార్తలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఆ వ్యక్తి వచ్చి ఇకే ఒక కారణం నన్ను ప్రేమించి లోకంలోనికి వచ్చాడు అని చెప్పి ఆ రోజు తను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆఫ్రికా దేశంలో ఒక బలమైనటువంటి స్వార్థను ఆ యవనస్తుడు ఈ రోజు చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యము మార్చలేనటువంటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యము మార్చలేనటువంటి స్థితి ఈ లోకంలో ఏదీ లేదు.